ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో తులారాశి వారు ఒక నిమిషం ఆగి ఈ మాటలు వినండి. ఈ రోజు రాత్రి మీ జీవితంలోనే అత్యంత పెద్ద రాత్రిగా నిరూపితం కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడే ఆకాశంలో ఏర్పడిన ఆ గ్రహాల కలయికలు గత 100 ఏళ్లలో కేవలం ఒకసారి మాత్రమే ఏర్పడ్డాయి. ఆనాడు ఏ కొద్ది మంది అయితే ఈ గుర్తులను సరిగ్గా అర్థం చేసుకున్నారు వారి అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయింది. కానీ ఈసారి మీ జీవితంలో జరగబోయేది అంతకంటే చాలా పెద్దది. ఇక్కడ అత్యంత భయపెట్టే విషయం ఏమిటంటే మీ రాశికి చెందిన చాలా మంది ప్రజలు ఈ గుర్తులను అసలు గుర్తించలేరు, పూర్తిగా వదిలేస్తారు. ఒకవేళ మీరు కూడా దీన్ని గమనించకుండా వదిలేస్తే మీ అదృష్టం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ మహా అవకాశం మీ చేతుల్లోంచి జారిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ రోజు తర్వాత ఒక అటువంటి పేరు, ఒక అటువంటి సంచలన వార్త లేదా ఒక అటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలోకి రావచ్చు. అది రాబోయే ఎన్నో నెలల మీ ప్రయాణ మార్గాన్ని మార్చేస్తుంది. కానీ అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు. దీని వెనుక ఒక దాగి ఉన్న రహస్య కారణం ఉంది. అది నేరుగా మీ అదృష్ట చక్రంపై ముడిపడి ఉంది. మరి స్నేహితులారా, గత కొంతకాలంగా మీరు లోపలే ఎన్నో బాధలు, మానసిక నరకాన్ని భరిస్తూ వస్తున్నారు. బయటి ప్రపంచానికి మాత్రం మీ ముఖంపై ఒక నవ్వు కనిపిస్తుంది. మీరు చాలా బలంగా ఉన్నారని, మీకు ఏ కష్టాలు ఉండవని, దేనికి అసలు భయపడాలని మీ చుట్టుపక్కల వారు అనుకునేవారు. కానీ నిజం ఏమిటంటే మీరు నిద్రపోయే సమయం అయ్యాక, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసులో వచ్చే ఆలోచన తుఫాన్లను ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఎన్నోసార్లు మీరు ఎవరికి చెప్పుకోలేక, చెప్తే ఎక్కడ చులకన అయిపోతామేమో అన్న భయంతో మీ కన్నీళ్లను లోపలే అణచేస్తూ ఏడ్చారు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనెవ్వరికి ఏ పాపం చేశాను అని మీలో మీరే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు. కానీ ఈ రోజు గ్రహాల నడక ఇంకోలా చెప్తుంది. మీ నిశ్శబ్దమే మీ అత్యంత పెద్ద బలంగా మారుతుంది. ఆ మంచి సమయం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మరి మీరు ఇప్పటి వరకు ఈ మాటలు వింటున్నట్లయితే ఒకసారి మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, హరహర మహాదేవ, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు, సూర్య భగవానుడు, కాళీమాత అనుగ్రహం లేకుండా ఇంతటి మహాదైవిక శక్తి ఎవరి జీవితంలోనూ ప్రవేశించలేదు. ఇప్పుడు మరింత జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను చెప్పబోయే తదుపరి విషయం ప్రతి తులారాశి వారికి వర్తించదు. ఇది కేవలం గత కొన్ని రోజులుగా తమ జీవితంలో పదే పదే ఏదో ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తున్న వారికి వర్తిస్తుంది. ఏదైనా పాత వ్యక్తి, పాత కళ లేదా ఏదైనా పాత అసంపూర్ణంగా మిగిలిపోయిన పాత అనుబంధం ఒకవేళ మీతో ఇలా జరిగి ఉంటే ప్రకృతి మీకు ఒక చాలా పెద్ద గుర్తును కూడా ఇస్తుందని అర్థం చేసుకోండి. ఈ రోజు తర్వాత అనగా సూర్యాస్తమయం అయిన తర్వాత మీ చుట్టుపక్కల వాతావరణం అకస్మాత్తుగా మారిపోవచ్చు. మీకు ఒక రకమైన అశాంతి, బేలతనం, కంగారు అనిపించవచ్చు. అకస్మాత్తుగా మనసు ఎక్కడో లీనమైపోవచ్చు లేదా కారణం లేకుండానే గుండె వేగంగా కొట్టుకోవచ్చు. భయపడకండి, ఇది మీ అదృష్ట మలుపు జరగడం ప్రారంభమయ్యే ఆ క్షణం. ఎందుకంటే మీ రాశిలో ఏర్పడుతున్న ఈ మంచి సమయం ఏం చెప్తుందంటే ఏ రోజైతే మీకు దూరంగా వెళ్లిపోయిందో అది మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద మలుపు కూడా ఉంది. ఆ పాత బంధం మునపడేలా తిరిగి రాదు. ఒకసారి దానితో పాటు ఒక అటువంటి దాగి ఉన్న రహస్యం ముడిపడి ఉంటుంది. అది మిమ్మల్ని లోపల వరకు కదిలించేస్తుంది. మరి స్నేహితులారా, ఇంకా అత్యంత పెద్ద శుభవార్త మిగిలే ఉంది. గత కొన్ని నెలలుగా డబ్బు విషయంలో మీపై ఉన్న ఒక ఒత్తిడి, అప్పుల బాధల నుండి అకస్మాత్తుగా ఉపశమనం లభించే గుర్తులు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన ఏదైనా ధనం, పూర్తి కానీ ఏదైనా పని లేదా మీరు కోల్పోయామని అనుకున్న ఏదైనా ఒక గొప్ప అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు మళ్లీ రావచ్చు. కానీ ఇక్కడ ఒక పొరపాటు అసలు చేయకండి. ఎందుకంటే మీ సంతోషాన్ని చూసి లోపలే కుళ్లిపోయే ఒక ఈశ్వరుడు, పాము లాంటి వ్యక్తి మీ చుట్టుపక్కల తిరుగుతున్నాడని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. అతని ముఖంపై చిరునవ్వు ఉంటుంది కానీ మనసులో మాత్రం అసూయ దాగి ఉంటుంది. ఇదే వ్యక్తి రాబోయే రోజుల్లో మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, అసలు ఆ వ్యక్తి ఎవరు అని. మీ కుటుంబం నుండి, స్నేహితుల నుండి లేదా మీ పనికి సంబంధించిన ఎవరైనా కావచ్చు. దీని గుర్తు మీకు ఈ రోజు మాత్రమే లభిస్తుంది. ఒక చిన్న విషయం, ఒక వింత ప్రవర్తన లేదా ఒకరి మారుతున్న గొంతు తీరు మీకు సమస్తాన్ని అర్థమయ్యేలా చేస్తాయి. అందువల్ల ఈ రోజు తర్వాత ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. కానీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా మీ రాశిలో ఊహించని విధంగా ఏదో ఒకటి జరగబోతుంది. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదో, మీ విలువను తక్కువ చేసి చూశాడో అదే వ్యక్తి అకస్మాత్తుగా మీ ప్రాముఖ్యతను గుర్తించడం ప్రారంభిస్తాడు. ఇంకా ఎవరైతే జీవితంలో ఒంటరిగా ఉన్నారో వారి జీవితంలో ఒక అటువంటి కలయిక జరుగుతుంది. అది మొదటిలో చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ తర్వాత అదే కలయిక మీ జీవితాన్ని తిప్పే పెద్ద మలుపుగా మారుతుంది. మరియు ఇదంతా అకస్మాత్తుగా ఎందుకు జరుగుతుందని మీరు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన సమాధానం గత రాబోయే 24 గంటల్లో మీకు పదే పదే కనిపిస్తున్న ఆ ప్రకృతి గుర్తుల్లో దాగి ఉంది. ఏదైనా ఒక ప్రత్యేక రకమైన సంఖ్య, ఒక కళ లేదా ఒక పదం పదే పదే మీ ముందుకు వస్తూ ఉంటే ప్రకృతి
అయితే ఎప్పుడు కారణం లేకుండా గుర్తులను ఇవ్వదు. కానీ తులారాశి వారికి అత్యంత పెద్ద బలహీనత ఏమిటంటే వారు గుర్తులను చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ మాటలను వింటున్నారంటే మీ ఆత్మ ఈ సందేశంతో ముడిపడిపోయిందని అర్థం. ఒకసారి మనస్ఫూర్తిగా ఈ వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవాని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మీ చుట్టూ ఏర్పడుతున్న ఆ శక్తి సాధారణమైనది కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఆ విషయాన్ని వినండి. ఈ రోజు రాత్రి సమయంలో ఒక అటువంటి సందేశం మీకు లభించవచ్చు. దాన్ని చదివిన తర్వాత కొన్ని క్షణాల పాటు మీ కళ్ళను మీరే నమ్మలేరు. మొదటిలో ఇది ఏదో వింత జోక్ అని అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా అదృష్టం నిజంగానే మీ తలుపు తడుతుందని మీకు అర్థమవుతుంది. మరి ఇదే క్షణంలో చాలా మంది పొరపాట్లు చేస్తారు. ఎందుకంటే అతి ఉత్సాహంతో తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం రాబోయే బంగారు అవకాశాన్ని బలహీనపరుస్తుంది. కానీ అసలైన రహస్యం ఇంకా దాగే ఉంది. ఎందుకంటే మీ రాశిలో ప్రారంభమైన ఈ మార్పు కేవలం డబ్బు లేదా ప్రేమకు మాత్రమే సంబంధించింది కాదు. మీ పేరు, సమాజంలో మీ గౌరవం మరియు గుర్తింపుతో కూడా ముడిపడి ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని పూర్తిగా ఒక విభిన్నమైన కోణంలో చూడబోతున్నారు. ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తారో, అవమానించారో అదే ప్రజలు ఇప్పుడు మీ సలహా కోసం మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మరియు ఈ మార్పు ఎంత వేగంగా ఉంటుందంటే ఇదంతా మీతోనే జరుగుతుందా అని మీకే నమ్మకం కలగదు. కానీ స్నేహితులారా, ఇక్కడ ఒక అటువంటి విషయం కూడా దాగి ఉంది. దాన్ని తెలుసుకున్న తర్వాత మీ ఒళ్ళు గగురు పడుతుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కేవలం కలలు కన్నా మార్పు ఇప్పటికే ప్రారంభమైపోయింది. మరి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ జీవితంలో ఈ మార్పు ఏదో పెద్ద శబ్దంతో లేదా హడావిడితో రాదు. ఒక చిన్న సంఘటనతో ప్రారంభమవుతుంది. అది ఎంత చిన్నదంటే మొదట్లో బహుశా మీరు దాన్ని చాలా సాధారణ విషయంగా అనుకొని నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ అదే క్షణం ముందుకు వెళ్లి మీ జీవితపు పూర్తి దిశను మార్చేస్తుంది. ఈ రోజు రాత్రి చాలా మంది ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు అదే సమయంలో మీ అదృష్టపు తలుపుపై ఒక అదృష్టపు హస్తం తట్టబోతుంది. ఎవరైనా అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఏదైనా పాత విషయం మళ్లీ ముందుకు రావచ్చు. లేదా ఎన్నో నెలలుగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జ్ఞాపకాల్లోకి తిరిగి రావచ్చు. మరియు గుర్తుంచుకోండి, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక అసంపూర్ణ కథ మళ్లీ తెరవబడుతుందని గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ అంతకంటే ముందు ఒక హెచ్చరిక. తులారాశి వారికి చెందిన కొంతమంది ప్రజలు ఈ సమయంలో రెండు దారుల మధ్య చిక్కుకుపోయి ఉంటారు. ఒక దారి సురక్షితమైనది, అక్కడ అంతా పాత పద్ధతిలోనే సాధారణంగా సాగిపోతుంది. రెండవ దారి భయానకంగా అనిపిస్తుంది. కానీ అదే దారి మీ అత్యంత పెద్ద విజయం వైపు తీసుకెళ్తుంది. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మిమ్మల్ని లోపల నుండి పదే ఆ రెండో దారి వైపుకే నెడుతుంది. మీ మనసు బేలగా మారుతుంది. నిద్ర సరిగ్గా పట్టనట్టు అనిపిస్తుంది. మరి అకస్మాత్తుగా ఏదో కొత్తగా చేయాలని కోరిక కలగవచ్చు. భయపడకండి, ఇదే మీ ఆత్మ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ గుర్తు. మరియు మీరు ఇప్పటికీ దీన్ని విన్నట్లయితే ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని వినండి. మీ చుట్టుపక్కల ఒక అటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను బయటికి మీ శ్రేయోభిలాషులాగా నటిస్తూ తిరుగుతున్నాడు. కానీ లోపలే మీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నాడు. అతను ఎన్నోసార్లు మీ దారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. మీ ఎనర్జీని బలహీనపరచడానికి చూశాడు. కానీ ఈసారి గ్రహాల నడక అతనికి వ్యతిరేకంగా వెళ్తుంది. రాబోయే రోజుల్లో అతని అసలు ముఖం మీ ముందుకు రాబోతుంది. మరి వింతైన విషయం ఏమిటంటే ఆ నిజం బయటపడగానే మీకు బాధ కంటే ఉపశమనమే ఎక్కువగా కలుగుతుంది. కానీ జీవితం ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఎందుకంటే అదే సమయంలో ఒక అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడతాడు. అతను ఏమీ చెప్పకుండానే మీ వెన్నుదన్నుగా మీకు శక్తిగా మారిపోతాడు. మొదట్లో బహుశా మీకు అతని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు. కానీ రాబోయే కాలంలో ఆ వ్యక్తి మీకు అత్యంత పెద్ద సహాయం అందిస్తాడు. మరి ఈ బంధం కేవలం స్నేహం లేదా ప్రేమకు పరిమితం కాదు. దీనికి మీ అదృష్టంతో సంబంధం ఉంటుంది. ధన విషయానికి వస్తే గ్రహాలు చాలా పెద్ద గుర్తులను ఇస్తున్నాయి. తులారాశి స్నేహితులారా, నిలిచిపోయిన మీ సొమ్ము నెమ్మదిగా లభించబోతుంది. పదే ఆగిపోతున్న ఏదైనా పనిలో అకస్మాత్తుగా మార్గం సుముఖం కావచ్చు. మరి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఏ విషయమైతే మీరు ఇంకా ముగిసిపోయిందని అనుకున్నారో అక్కడి నుంచే మీకు లాభం చేకూరే గుర్తులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. డబ్బు నేరుగా మీ చేతిలోకైతే రాదు. మొదట అది రాబోతుందని గుర్తు అందుతుంది. ఏదైనా ఒక సంభాషణ లేదా ఒక చిన్న సమాచారం ద్వారా అది తెలుస్తుంది. మరి ఇదే గుర్తు రాబోయే పెద్ద మార్పుకు నాంది అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ రోజు నుండి రాబోయే కొన్ని రోజుల వరకు ఎవరిని అంత త్వరగా నమ్మకండి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయాల్లో. ఎందుకంటే మీ రాశిపై ఈ సమయంలో రెండు రకాల శక్తులు నడుస్తున్నాయి. ఒక శక్తి మిమ్మల్ని పైకి లేపాలని చూస్తుంటే రెండో శక్తి మిమ్మల్ని భ్రమలోకి నెట్టాలని చూస్తుంది. అందువల్ల మెరిసేదంతా బంగారం అనుకోవద్దు. మరియు ఇప్పుడు ఆ విషయం వింటే బహుశా మీ గుండె వేగం పెరుగుతుంది. ప్రేమ విషయంలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఒకవేళ మీ మనసులో ఎవరిపైనా భావాలు ఉండి మీరు ఇప్పటి వరకు వాటిని బయట పెట్టకపోతే ప్రకృతి నెమ్మదిగా ఆ దూరాన్ని తగ్గించబోతుంది. మరియు ఎవరి బంధం అయితే విడిపోయిందో వారి జీవితంలో అకస్మాత్తుగా ఒక అటువంటి మలుపైతే రావచ్చు. అక్కడ పాత భావాలు మళ్లీ మెలుకొనవచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద
పెద్ద మార్పు ఉంది. ఈసారి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎదుటి వ్యక్తి మారినట్టు కనిపిస్తాడు కానీ ఆ మార్పు నిజమైనదా లేక కేవలం సమయం ఆడుతున్న ఆటనా అనేది మీరే అర్థం చేసుకోవాలి. మరి స్నేహితులారా, ఇంకా అసలు రహస్యం మిగిలే ఉంది. దేని వల్ల అయితే మీరు పూర్తి సమయం ఇంత ప్రత్యేకంగా మారుతుందో. స్నేహితులారా, మీ జీవితంలో ఒక దాగి ఉన్న గుర్తు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంది. బహుశా మీరు గమనించి ఉండరు కానీ గత కొన్ని రోజులుగా ఏదో ఒక వస్తువు లేదా విషయం పదే పదే మీ ముందుకు వస్తుంది. ఏదైనా కాల, ఒక శబ్దం, ఒక స్థలం లేదా ఒక ప్రత్యేకమైన సమయం కావచ్చు. ఈ గుర్తు మిమ్మల్ని దిశ వైపుకే నెడుతుంది, ఎక్కడైతే మీ అసలైన అదృష్టం దాగి ఉందో. మరియు ఒకవేళ మీరు ఒకసారి దాన్ని గుర్తిస్తే రాబోయే రోజుల్లో మీ గుర్తింపు పూర్తిగా మారిపోవచ్చు. మీరు ఇప్పటికీ నాతో ముడిపడి ఉంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో నా అదృష్టం మారుతుంది, దైవశక్తి నాకు తోడుగా ఉంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మాటలకు చాలా శక్తి ఉంటుంది మరియు ఈ రోజు మీ గొంతు ప్రకృతి వైపు చేరవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు రాత్రి ఒక క్షణం అలా వస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా అంతా ఆగిపోయినట్టు మీకు అనిపిస్తుంది. కొన్ని సెకండ్ల పాటు మనసు కంగారు పడవచ్చు. ఏదైనా పాత జ్ఞాపకం గుండెకు బరివెక్కవచ్చు లేదా ఏదో తప్పు జరుగుతుందని మీకు అనిపించవచ్చు. కానీ సరిగ్గా అక్కడే అంతా మారిపోతుంది. ఎందుకంటే అలజడి తర్వాత ఒక అటువంటి వార్త రాబోతుంది. అది మీ ముఖంపై చిరునవ్వును తీసుకొస్తుంది. అందుకే ఈ రోజు సాధారణమైన రోజు కాదు, కానీ అసలైన ప్రక్రియ ఇప్పుడే మొదలయ్యింది. ఎందుకంటే రాబోయే సమయంలో మీ కలయిక ఒక అటువంటి వ్యక్తితో కాబోతుందని గ్రహాలు చెబుతున్నాయి. అతని వద్ద మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక పెద్ద తాళం చెవి ఉంటుంది. ఆ వ్యక్తి మొదటి చూపులో చాలా సాధారణంగా కనిపిస్తాడు, కానీ అతని చెప్పే ఒకే ఒక మాట మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది మరియు అక్కడి నుంచి మీ అదృష్టపు అసలైన పరుగు ప్రారంభమవుతుంది. స్నేహితులారా, ఇప్పుడు వస్తున్న గుర్తులను వింటే బహుశా మీకు మొదటిసారి అనిపిస్తుంది అదృష్టం నిజంగానే మనిషి జీవితాన్ని మార్చగలదు అని. ఎందుకంటే గ్రహాల నడక ఏం చెప్తుందంటే మీ జీవితంలో చాలా త్వరలోనే ఒక అటువంటి మలుపు రాబోతుంది. అక్కడ పైవాడు ఎట్టకేలకు మీ మోగ ప్రార్థనలు వింటున్నాడని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అత్యంత పెద్ద రహస్యం ఏమిటంటే ఈ శుభవార్త నేరుగా రాదు. మొదట ఒక చిన్న చిక్కుముడి లేదా సమస్య వస్తుంది. ఆపై ఆ సమస్య లోపల మీ అత్యంత పెద్ద అవకాశం దాగి ఉంటుంది. మరియు జాగ్రత్తగా వినండి. ఈ రోజు తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసులో అకస్మాత్తుగా ఒక పాత విషయం మెరుపులా మెరుస్తుంది. బహుశా ఏదైనా ఒక కళ, ఒక పూర్తి కాని పని లేదా మీరు మర్చిపోవాలనుకున్న ఒక వ్యక్తి కావచ్చు. కానీ ప్రకృతి దాన్ని పదే పదే మీ ముందుకు ఎందుకు తెస్తుందంటే ఆ విషయంలోనే మీ రాబోయే భవిష్యత్తు మార్గం దాగి ఉంటుంది. స్నేహితులారా, మీలో చాలా మంది గత కాలంలో మిమ్మల్ని మీరు చాలా ఒంటరిగా భావించారు. బయటికి నవ్వుతూ ఉన్న లోపలే విరిగిపోయారు. ఎన్నోసార్లు మీరు ఇతరుల కోసం సమస్తాన్ని చేశారు, కానీ ప్రతిఫలంగా మీకు కేవలం నిరీక్షణ, మోసమే దక్కాయి. మరియు ఇదే కారణం చేత ఇప్పుడు విశ్వం మీ ఓర్పుకు తగిన ఫలితాన్ని ఇవ్వబోతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఏ వ్యక్తి అయితే ఎప్పుడు మీ ప్రాముఖ్యతను గుర్తించలేదో ఆ వ్యక్తి ఇప్పుడు మీ వైపు తిరిగి రావచ్చు. మరియు అతని పునరాగమం ఎంత అకస్మాత్తుగా ఉంటుందంటే కొన్ని క్షణాల పాటు అసలు ఇది నిజమా లేక కళ అని మీకు అర్థం చేసుకోలేరు. కానీ స్నేహితులారా, ఇక్కడ గుండెతో కాదు మెదడుతో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి మీకోసం సరైన వాడు కాకపోవచ్చు. మరియు మీరు ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై సూర్యదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మీ చుట్టూ తిరుగుతున్న శక్తి సాధారణమైనది కాదు. పరమేశ్వరుడు మరియు కాళీమాత అనుగ్రహం లేకుండా ఎంతటి పెద్ద గుర్తులు ఎవరికి లభించవు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ గుండె వేగాన్ని పెంచే ఆ విషయాన్ని వినండి. మీ రాశిలో ధనానికి సంబంధించి ఒక దాగి ఉన్న ద్వారం తెరవబోతుంది. ఏదైనా కొత్త అవకాశం, ఏదైనా పాత నిలిచిపోయిన పని లేదా నేరుగా మీ ఆర్థిక జీవితాన్ని మార్చేసే ఒక సమాచారం కావచ్చు. కానీ అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ అవకాశం ఎక్కడి నుండి వస్తుందంటే ఎక్కడైతే మీరు ఆశలు వదిలేసుకున్నారో అక్కడి నుండే వస్తుంది. మరియు ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో మీరు ప్రతి చిన్న విజయంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ అదృష్టం నెమ్మదిగా సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. కానీ స్నేహితులారా, ఇక్కడ ఒక ప్రమాదం కూడా దాగి ఉంది. మీ చుట్టుపక్కల ఒక అటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి మీ బలహీనత తెలుసు. అతను మీ భావోద్వేగాలు అర్థం చేసుకున్నాడు మరియు దాన్ని ఆసరాగా చేసుకుని లాభం పొందాలని చూస్తున్నాడు. మొదట్లో అతను మీకు సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ తర్వాత అసలు నిజం బయటపడుతుంది. అందువల్ల రాబోయే కొన్ని రోజుల వరకు మీ రహస్యాలను ప్రతి ఒక్కరితో పంచుకోకండి. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించండి. ఇప్పుడు స్నేహితులారా, మీ ప్రేమ విషయంలో ఎవరి బంధం అయితే ఎంతకాలంగా చిక్కుల్లో పడి ఉందో వారి జీవితంలో అకస్మాత్తుగా స్పష్టత రాబోతుంది. ఎన్నో నెలలుగా గుండెల్లో దాచి ఉంచిన ఒక మాట బయటికి రావచ్చు. మరి అత్యంత వింతైన విషయం ఏమిటంటే ఆ నిజం సంపూర్ణంగా ముందుకు వచ్చిన తర్వాత మీ మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి జీవితంలో ఒక అటువంటి వ్యక్తి ప్రవేశించవచ్చు. అతని గొంతు వినగానే మీకు ఒక వింతైన ఆత్మీయత అనుభూతి కలుగుతుంది. మొదట్లో ఇది కేవలం ఒక సాధారణ సంభాషణ అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా అదే బంధం మీ జీవితంలో అత్యంత ముఖ్య
ముఖ్యమైన భాగంగా మారుతుంది. కానీ స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితపు దిశను మార్చగలదని గ్రహాలు చెబుతున్నాయి. ఈ రోజు మీకు ఒక అటువంటి గుర్తు లభిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయడం మీకు చాలా భారంగా మారవచ్చు. బహుశా అకస్మాత్తుగా మెలకువ రావచ్చు, ఏదైనా కల మిమ్మల్ని బేలగా మార్చవచ్చు, లేదా ఒకరి పేరు పదే పదే మనసులోకి రావచ్చు. ఇదంతా సాధారణం కాదు. ఇది మిమ్మల్ని నిద్ర లేపడానికి విశ్వం ఎంచుకున్న మార్గం. మరియు ఇక్కడ అటువంటి మలుపు కూడా రాబోతుంది. దాన్ని ఎవరు ఊహించి కూడా ఉండరు. మీ జీవితంలో త్వరలోనే ఒక అటువంటి వార్త రాబోతుందని గ్రహాలు చెప్తున్నాయి. అది కేవలం మిమ్మల్నే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. కొంతమంది మీ సంతోషాన్ని చూసి సంతోషిస్తారు, కానీ కొంతమంది మీ ముఖంలో చిరునవ్వు ఆ క్షణమే మాయమైపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్లకూడదని ఎవరైతే అనుకుంటున్నారో అదే ప్రజలు ఇప్పుడు మీ విజయాన్ని తమ కళ్లతో చూడబోతున్నారు. మీరు ఇప్పటికీ నాతో ముడిపడి ఉంటే కామెంట్ సెక్షన్ లో శక్తి మా జీవితాన్ని మార్చబోతుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మీ గొంతు నేరుగా విశ్వంతో చేరుతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ విషయం చాలా తక్కువ మంది కోసం మాత్రమే. ఒకవేళ గత కొన్ని రోజులుగా మీకు పదే పదే ఒకే సమయం కనిపిస్తుంటే, అకస్మాత్తుగా కళ్ళు తెరవడం లేదా ఏదైనా ఒక ప్రత్యేక సంఖ్య పదే పదే కనిపించడం, అయితే రాబోయే మార్పును మీ ఆత్మ ఇప్పటికే ముందుగానే గ్రహించిందని అర్థం చేసుకోండి. అదృష్టం మనిషికి మొదట గుర్తులు ఇచ్చి ఆ తరువాత అవకాశాన్ని ఇచ్చే సమయం ఇదే స్నేహితులారా. ఈసారి అవకాశం ఎంత పెద్దగా ఉంటుందంటే బహుశా మిమ్మల్ని మీరే నమ్మడం కష్టం అనిపించవచ్చు. కానీ ఇది ముగింపు కాదు, ఎందుకంటే అసలైన ప్రక్రియ ఇప్పుడే మొదలవుతుంది. మీ జీవితంలో చాలా త్వరలోనే ఒక అటువంటి నిర్ణయం రాబోతుంది. గ్రహాలు చెప్తున్నాయి అది మీ రాబోయే ఎన్నో ఏళ్లను నిర్ణయిస్తుంది. మొదట్లో మీకు భయం వేస్తుంది, ప్రజలు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ లోపల నుండి ఒక గొంతు పదే పదే వినపడుతుంది, ఇదే సరైన సమయం అని. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏ దారిని చూసి అయితే అందరూ భయపడుతున్నారు, అదే దారి మిమ్మల్ని అత్యంత పెద్ద విజయానికి వైపుగా తీసుకెళ్తుంది. మరియు ఆ క్షణమే మీ అదృష్టం పూర్తిగా మారడం మొదలవుతుంది. కానీ స్నేహితులారా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఎక్కడైతే మీ పూర్తి జీవితం యొక్క అత్యంత పెద్ద రహస్యం బయటపడుతుంది. మరియు నమ్మండి, ఇప్పుడు ఏదైతే ముందుకు రాబోతుందో అదే కారణం చేత గత కొన్ని రోజులుగా మీ జీవితంలో ఇంతటి అలజడి, ఇన్ని సంకేతాలు మరియు ఇన్ని అకస్మాత్తు మార్పులు కనిపిస్తాయి. ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ఏదో ఒక చిన్న సంతోషం కోసం కాదు, ఒక చాలా పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తుంది. జాగ్రత్తగా వినండి, రాబోయే కొన్ని రోజుల్లో మీరు జీవితంలో ఒక అటువంటి క్షణం వస్తుంది, అక్కడ అంతా చాలా వేగంగా మారుతుందని మీకు అనిపిస్తుంది. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి. మరి అత్యంత పెద్ద విషయం ఏమిటంటే మీ ఆలోచన మారడం ప్రారంభిస్తుంది. ఏ మనిషి అయితే మునుపు ప్రత్యన్న విషయానికి భయపడేవాడు, అదే మనిషి ఇప్పుడు తన నిర్ణయాలపై బలంగా నిలబడడం కనిపిస్తుంది. మరి ఇదే మీ అసలైన విజయం అవుతుంది. మరి స్నేహితులారా, ఇంకా అసలైన శుభవార్త ఇంకా మిగిలే ఉంది. మీ రాశిలో ఏర్పడిన ఈ అరుదైన గ్రహాల కలయిక స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. మీ జీవితంలో ఒక అటువంటి అవకాశం రాబోతుంది. అది కేవలం డబ్బులోనే కాదు, గౌరవాన్ని మరియు గుర్తింపును కూడా తీసుకొస్తుంది. మరి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ అవకాశం ఎక్కడి నుండి వస్తుందంటే, ఎక్కడైతే ఒకప్పుడు మీకు అపజయం ఎదురయ్యిందో అక్కడి నుంచే వస్తుంది. ఏ స్థలంలో అయితే మీరు ఓటమిని చవి చూశారో అక్కడి నుంచే ఇప్పుడు విజయం ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు. గత కాలంలో మీరు అనుభవించిన బాధ, భరించిన అవమానం, పొందిన ఒంటరితనం, ఇవే ఇప్పుడు మీ శక్తిగా మారి తిరిగి రాబోతున్నాయి. సూర్య భగవానుడు మరియు కాళీమాత ఎప్పుడు ఒకరి కష్టాన్ని మరియు కన్నీళ్లను వృధా పోనివ్వరు. కానీ ఇక్కడ ఒక అటువంటి మలుపు రాబోతుంది, దాన్ని మీరు ఊహించి కూడా ఉండరు. ఈ రోజు నుండి రాబోయే కొద్ది రోజు సమయంలోనే ఒక అటువంటి వార్త మీ చెలుగు చేరుతుంది. దాన్ని విన్న తర్వాత కొన్ని క్షణాల పాటు మీ శ్వాస ఆగిపోవచ్చు. మొదట్లో మీకు నమ్మకం కలగదు, అసలు నాతో ఇలా ఎలా జరుగుతుంది అని మీరు పదే పదే ఆలోచిస్తారు. కానీ నెమ్మదిగా మీకు అర్థమవుతుంది, మీ అదృష్టం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన క్షణం ఇదే అని. మరి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ శుభవార్త కేవలం మీ ఒక్కరికే పరిమితం కాదు. దీని ప్రభావం మీ పూర్తి కుటుంబంపై, మీ ఇంటిపై మరియు మీ భవిష్యత్తుపై కనిపిస్తుంది. ఇంటి వాతావరణం మారుతుంది, ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి, మరియు ఏ బంధాల్లో అయితే దూరం వచ్చిందో అక్కడ కూడా నెమ్మదిగా సన్నిహిత్యం పెరుగుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన రోజు కాబోతుంది. ఈ రోజు ఆకాశంలో జరుగుతున్న మార్పుల వల్ల మీ జీవితంలో రెండు దారులు కనిపిస్తాయి. ఒక దారి అదే పాత జీవితం ఉంటుంది, ఎక్కడైతే మీరు ఇప్పటి వరకు పోరాటం చేస్తూ వచ్చారు. రెండవ దారి కొత్తగా ఉంటుంది, కొంచెం భయానకంగా ఉంటుంది, కానీ అదే దారిలో మీ అత్యంత పెద్ద విజయం కూడా దాగి ఉంది. మరియు గ్రహాలు ఏం చెప్తున్నాయంటే, ఒకవేళ మీరు ఆ సమయంలో మీ అంతరాత్మ గొంతుని వింటే రాబోయే సంవత్సరాల వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి స్నేహితులారా, మీ అదృష్టాన్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన పరిహారం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి రాగి పాత్రలో కొద్దిగా ఎర్రటి పువ్వులు లేదా అక్షంతలు వేసి అర్ఘ్యం ఇవ్వండి. దీని వల్ల మీ ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. మరియు ఈ రోజు సాయంత్రం వేళ ఇంట్లోని పూజా
గదిలో పరమేశ్వరుడు మరియు కాళీమాత పటాల ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను తొలగించమని మోగగా ప్రార్థించండి. ఈ రోజు చేసే ఈ చిన్న పరిహారం మీ ఇంట్లోని నకారాత్మక శక్తి తీసేసి అపారమైన ధనలాభాన్ని కలిగిస్తుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఒక అటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఒకప్పుడు మిమ్మల్ని చాలా బలహీనంగా భావించాడు. మీరు ఎప్పటికీ ముందుకు వెళ్లలేరని అతను అనుకున్నాడు. కానీ చాలా త్వరలోనే అదే వ్యక్తి మీ విజయాన్ని చూసి లోపలే విరిగిపోతున్నాడు. ఒక మాట ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మనసు భయపడినప్పుడల్లా, మార్గం మసకగా అనిపించినప్పుడల్లా కేవలం పరమేశ్వరుడు, సూర్య భగవానుడు మరియు కాళీమాత నామాన్ని స్మరించండి. ఎందుకంటే ఏ మనిషి తోడైతే ఈ దైవిక శక్తులు ఉంటాయో అతని అదృష్టాన్ని మార్చడం నుండి ఈ ప్రపంచం కూడా ఆపలేదు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.